బేతాళ కథలు. చమరవాలుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవీ పనికి ఏ దుర్ముహూర్తంలోనో పూనుకొని ఉంటావు. అందుచేతనే చమరవాలుడి శత్రువులలాగా విజయం సాధించలేకుండా ఉన్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు చమరవాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు హస్తినాపురాన్ని చమరవాలుడనే మహాబలశాలి పాలిస్తూ ఉండేవాడు. అతని రాజ్యపు సరిహద్దుల మీద 5 రాజులు, సమరబలుడు, సమరశూరుడు, సమరజితుడు, ప్రతాపచంద్రుడు, ప్రతాపసేనుడు ఉండేవారు. చమరవాలుడితో పోల్చితే వారు అల్పులు. సరిహద్దు మీద వారి రాజ్యాలుండటం చేత చమరవాలుడికి అణిగిమణిగి ఉండవలసి వచ్చేది. చమరవాలుడి వైభవం ముందు వాళ్ళు సామంతుల కన్నా కూడా హీనంగా ఉండేవాళ్ళు. ఇది వారందరికీ ఎంతో దుర్భరంగా ఉండేది. ఒకసారి ఈ 5 ఒకచోట కలిసి ఆలోచన చేశారు. ఎవరికి వారుగా మనం చమరవాలుడికి ఏమాత్రమూ చాలం. అతను మన అందరికీ పక్కలో బల్లంలాగా ఉంటున్నాడు. స్వతంత్ర రాజులమై ఉండి కూడా మనం అతనికి ఇష్టం లేని పని ఏదీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము. మనమందరము ఏకమై ఎదిరించినట్టయితే అతను మనకు చాలడు. మన ఉమ్మడి బలాలు అతని బలాల కన్నా చాలా ఎక్కువ. అందుచేత అతను మన ముందు నిలువలేడు. అతన్ని ఓడించాక మన పరువు మర్యాదలకు లోటుండదు. మనం నిజంగా స్వతంత్రులముగా వ్యవహరించగలుగుతాము అని నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఒక జ్యోతిష్కుణ్ణి పిలిచి, మేము 5 మా సైనిక బలాలను వెంట పెట్టుకొని హస్తినాపుర రాజుపైకి యుద్ధానికి పోబోతున్నాము. అందుకు తగిన ప్రయాణ ముహూర్తం చూడు అన్నారు. జ్యోతిష్కుడు మీనమేషాలన్నీ గుణించి, ఈ సంవత్సరం యుద్ధ ప్రయాణ లగ్నం కనబడదు కనుక ఈ ఏటికి మీరు యుద్ధం మాట తలపెట్టకుండా ఉండటం శ్రేయస్కరం. కాదు, కూడదు, ఏదో ఒక ముహూర్తం పెట్టమంటే పెడతాను, కానీ అందువల్ల మీకు అపజయమే కలుగుతుంది అన్నాడు. రాజులకు ఈ మాట ఏమాత్రమూ నచ్చలేదు. జయాపజయాల సంగతి మాకు వదిలేసి ప్రయాణ ముహూర్తం ఏదో ఒకటి చూడు అన్నారు వారు. జ్యోతిష్కుడు వారికి ఉన్నంతలో ఒక మంచి ప్రయాణ ముహూర్తం తెలిపాడు. ఆ ముహూర్తానికే 5 రాజులు తమ సేనలను వెంటపెట్టుకొని చమరవాలుడిపైకి యుద్ధానికి వెళ్లారు. వాళ్ల సేనలలో 30,000 ఏనుగులు, 3 లక్షల గుర్రాలు, 1,000,000 కాల్బలము ఉన్నాయి. చమరవాలుడి సైన్యమంతా కలిసి 10,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 20 లక్షల కాల్బలము మాత్రమే. శత్రుబలాలు తన బలాల కన్నా చాలా హెచ్చు అయినప్పటికీ చమరవాలుడు లక్ష్య పెట్టక మహాశూరులైన యోధులను వెంట పెట్టుకొని యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో అతను వీరవిహారం చేసి వరుసగా 3 శత్రురాజులను తానే ఓడించి బందీలుగా పట్టుకున్నాడు. మిగిలిన 2 చమరవాలుడి సేనాపతి, ప్రతిహారి పట్టుకున్నారు. మొత్తం మీద 5 ఓడిపోయి చమరవాలుడికి బందీలుగా చిక్కారు. వారి సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. చమరవాలుడు కొంతకాలం ఈ 5 రాజులను తన కారాగృహంలో ఉంచి తర్వాత విడిచిపెట్టి వారి రాజ్యాలు వారికి తిరిగి ఇచ్చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చమరవాలుడి కన్నా ఎన్నో రెట్లు సేనలుండి కూడా సమరబలుడు మొదలైన వారు ఎందుకు ఓడిపోయారు? మంచి లగ్నం లేకుండా యుద్ధ ప్రయాణం చేయటం చేతనా, లేక చమరవాలుడు వారందరికన్నా కూడా పరాక్రమవంతుడు కావటం చేతనా, లేక యుద్ధరంగంలో చమరవాలుణ్ణి ఎదుర్కోగానే వారి తీర్మానం నీరుకారిపోవటం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒకచోట చేర్చినంత మాత్రం చేత అనేక చిన్న సేనలు ఒక పెద్ద సేన కావు. సమరబలుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేయటానికి ఏకమయ్యారు కానీ వారు తమ సేనలను ఒకే సేనగా తీర్చిదిద్దలేదు. జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం 1 సంవత్సరం ఆగి తమ సేనలను ఏకనాయకత్వం కింద తీర్చిదిద్దినట్టయితే ఆ సమిష్టి సేన చమరవాలుడి సేనను ఓడించగలిగి ఉండేది. అది అలా ఉండగా సమరబలుడు మొదలైన వారు తమ ఉమ్మడి సేనల సంఖ్య చూసి చమరవాలుడు బెదిరిపోతాడనుకున్నారు గాని అతను యుద్ధానికి దిగితే ఎలా గెలవాలో ఆలోచించలేదు. అందుచేతనే వాళ్ళు ఒక్కొక్కరుగా అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు. 5 విడివిడిగా యుద్ధానికి వస్తే ఏమి జరిగి ఉండేదో అదే జరిగింది. యుద్ధానికి తగిన ముహూర్తం లేకపోవటం అన్నది గణించనవసరం లేదు. ఎందుచేతనంటే అది చమరవాలుడికి కూడా వర్తిస్తుంది. కానీ అతను యుద్ధంలో గెలిచాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.